హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ గారెలు చూపించబోతున్నాను. ఇది తినడం మొదలు పెడితే అసలు ఆపలేరండి. ఎన్ని గారెలు తింటున్నా ఇన్ని తిన్నామా అని మీరే ఆశ్చర్యపోయేంత టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇవి మినపగారెలు అయితే అసలుకే కాదండి, మీరే వీడియోలో చూస్తే ఆశ్చర్యపోతారనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి అదేంటి అనేది వీడియోలో చూసేయండి. హెల్దీ అండ్ టేస్టీ గారెలు తయారు చేసుకోవడానికి నేను లేతగా ఉన్న 1/2 కేజీ సొరకాయ తీసుకున్నానండి. దాన్ని తొక్క ఏమీ తీయకోకుండా శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి ఇలా తురిమేసుకున్నాను. ఈ తురిమిన తర్వాత ఇందులోకి నేను ఒక గుప్పెడు నువ్వులు వేసుకుంటున్నాను, 1 స్పూను జీలకర్ర, అలాగే 2 స్పూన్లు పెసరపప్పు ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టానండి. ఆ పెసరపప్పు వేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఆ శనగపప్పు కూడా వేసేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలానే ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరుక్కున్నాను. వాటి రెండింటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కారమైనా యూస్ చేసుకోవచ్చు, లేదా కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు. నేను ఒక 6 పచ్చిమిరపకాయలని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ ఆడుకొని అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఆ సొరకాయ తురుములోకి వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు. మీరు గారెలే అనుకోండి, తపాలా చెక్కలే అనుకోండి, ఇంకా మన తెలంగాణలో అయితే సర్వపిండి అని కూడా అంటారండి. ఇంక ఇందులోకి నేను సరిపడినంత బియ్యం పిండి వేసుకుంటున్నాను. అంతా ఇంత అని కొలత చెప్పనండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి చుక్క కూడా వాటర్ అవసరం ఉండదన్నమాట. సొరకాయలో ఉన్న నీరే సరిపోతుంది ఈ పిండి కలుపుకోవడానికి. సో ఎంత పడితే అంత బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకుంటూ రావాలి. అటు గట్టిగా కాదు, అలానే మెత్తగా కాకుండా మీడియంగా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటూ రావాలి. మీరు ఉండ చేసి చూస్తే ఉండ విడిపోకుండా అలా అని జారిపోకుండా ఉంటే సరిపోతుందండి. ఆ కన్సిస్టెన్సీ చూడండి, నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. 1/2 కేజీ సొరకాయకి నాకు ఇంత పిండి అయితే వచ్చింది. వీటిని మీరు గారెలు ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నారో అంతంత బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు నార్మల్ గారెల కన్నా ఈ గారెలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి తినడం మొదలు పెడితే మాత్రం అస్సలు ఆపరండి. ఆ ఎగ్జాంపుల్ నేను, మా వారే అనమాట. ఎన్ని తిన్నా అప్పుడే తిన్నామా అనిపించేటట్లుగా తింటూనే ఉంటాం అన్నమాట. కానీ చాలా బాగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఉండలు తీసుకొని ఒక కవర్ మీద తీసుకుంటున్నానండి. దాని మీద కొంచెం తడి చేసుకొని ఇలా ముద్దను పెట్టి గారెలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ముందుగానే నేను ఒక టవల్ని బాగా నీళ్ళల్లో గుంజేసి తడి మొత్తం పిండేశానండి. ఆ తడి క్లాత్ మీద నేను ముందుగా చేసుకుంటున్న ఈ గారెలు వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే, మనకి ఈజీగా ఆయిల్లో వేసేటప్పుడు క్లాత్కి అతుక్కోకుండా ఇట్లా లెగిసి వచ్చేస్తాయండి చేతికి. అందుకని అనమాట. ఖచ్చితంగా గారికి మధ్యలో మనం కొంచెం తడి చేసుకొని అట్లా తుడుస్తూ ఉంటే మనకి ఈజీగా కవర్ మీద నుంచి లేచి వచ్చేస్తాయండి అతుక్కోకుండా. అలా నా దగ్గర ఉన్న ఈ సొరకాయ పిండి మొత్తంతో ఇలా గారెలు చేసేసుకొని ఆ తడి క్లాత్ మీదకి వేసేసుకున్నాను. చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా, అండ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు పెనం మీద కూడా కాల్చుకోవచ్చు అండి. రొట్టెలాగా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ గారెలు అటు మందంగా కాకుండా ఇటు పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. వీటిని బాగా కాగిన ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తడి క్లాత్ మీద వేసుకోవడం వల్ల బెనిఫిట్ చూశారు కదా, ఈజీగా మన చేతిలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి మనకి ఒక అలా నిమిషం పాటు కాలిన తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవడం వల్ల మనకి ఒకటి ఒకటి అతుక్కోకుండా ఉంటాయండి. ఒకటి వేసిన తర్వాత కొన్ని సెకండ్స్ ఆగి మరలా ఇంకొకటి అలా వేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకురావాలి. చుట్టూ మనకి ఇలా కలర్ చేంజ్ అయినట్లు క్రిస్పీగా వచ్చినట్లు రాగానే తీసేసుకుంటే సరిపోతుందనమాట. మీరు కావాలంటే మొత్తం ఒకటే కలర్ వరకు వచ్చేంత వరకు అయినా కాల్చుకోవచ్చండి. ఇలా అన్నీ
గారెలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ గారెల్ని ఫ్రై చేసేటప్పుడే ఆ స్మెల్కి మీకు తినాలన్న ఆశ అయితే ఉంటుందన్నమాట. అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఒకసారి మీరు ఖచ్చితంగా తిన్న తర్వాత నాకు కామెంట్ చేస్తారండి. చాలా సింపుల్గా నేనైతే గారెలన్నీ ప్రిపేర్ చేసేసానండి. ఈ సొరకాయ గారెల్ని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ గారెలు పైనంతా క్రిస్పీగా, మధ్యలో మనం నవ్వులుతున్నప్పుడు సాఫ్ట్గా, వాటి మధ్యలో ఈ పప్పులు తగులుతూ భలే రుచిగా ఉంటుందండి. మీలో ఎంతమంది ఈ సర్వపిండి సొరకాయ గారెలు ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. ఇంకా దీని కాంబినేషన్కి వచ్చేటప్పటికి చట్నీలు, పచ్చళ్ళతో తింటారు. నేనైతే పెరుగుతో తింటానండి. చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎలా టేస్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.